నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత తీవ్ర స్థాయిలో పోలీసులు విమర్శలు ఎదుర్కొని ఉండరు. 17 నెలల కాలం నుండి రాజకీయపరమైనటువంటి కేసులు, రాజకీయపరమైనటువంటి కక్షలో పోలీసులు భాగస్వాములై పరిధి దాటి, హద్దులు దాటి ఒక ఒక రకంగా చెప్పాలంటే కొందరి ప్రయోజనాల కోసం వ్యవస్థనే పణంగా పెడుతూ ఉన్నారు అన్న విమర్శలు. సరే, ఇక్కడ మనం అందరినీ ఒక గాడిని కట్టలేము. బట్ వ్యవస్థ గాడి తప్పుతూ ఉన్నప్పుడు తప్పించే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మొత్తం వ్యవస్థనైతే అంటారు కదా. ప్రతి కేసు విషయంలో పోలీసులు ఇలాంటి విమర్శలే. తాజాగా పరకామ్ అనే కేసు, ఆ కేసు విషయంలో ఎవరినో ఇరికించాలని చెప్పి గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఫస్ట్ నుంచి విమర్శలు ఉన్నాయి. ఈ కేసుతో సంబంధం ఉంది అని చెప్పి కొందరు పోలీసులను వీఆర్లోకి పంపించారు. సతీష్ కుమార్ అనే సిఐనేమో విచారణ చేస్తూ ఉన్నారు. ఆయన విచారణ చేస్తున్నప్పటి నుంచి కూడా పోలీసులు వేధిస్తున్నారని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. చివరికి ఆయన రైలు పట్టాల పక్కన పడి ఉన్నారు. ఆత్మహత్యనా, హత్యనా, ఏం జరిగిందో తెలియదు. బేసిక్గా ఒక సిఐ స్థాయి అధికారి కూడా ఒక కేసుతో రిలేటెడ్ ఒక కేసు విచారణ ఎదుర్కొని దీని చుట్టూ కొన్ని తీవ్ర అలిగేషన్స్ వస్తూ ఉన్నప్పుడు ఒక సిఐ స్థాయి అధికారి చనిపోవడం ఎంత బాధాకరం. ఒక సిఐ స్థాయి అధికారం చనిపోవడం ఎంత బాధాకరం. అక్కడ ఏం జరిగిందో తెలియకుండానే సర్వోన్నత న్యాయస్థానాలు ఉంటాయి. సర్వోన్నత న్యాయస్థానం అని సుప్రీంకోర్టు అంటాం. సర్వోన్నత అన్యాయస్థానాలు ఉంటాయి. అన్యాయస్థానాలు, కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పత్రికలు ఆయన ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారో తెలియకముందే 2-3 పేపర్లు నింపేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొందరు నాయకులు టార్గెట్ చేసి వాళ్ళే చంపేశారని, ఇంకొక డిబేటు లేపేశారని, ఇంకొక డిబేటు ఇంకొకరిని లేపేశారు అని అందులో వీళ్ళే మాట్లాడేస్తున్నారు. ఈ నాయకులు లేపేశాడు, ఆ నాయకులు లేపేశాడు, ఇక్కడ ఆయన ఎందుకు చనిపోయిండు ఏంటి అన్న విషయం కూడా తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ వీళ్ళు అసలు ఎట్లా చంపారో చెప్పేశారు, ఏ నాయకుడు చంపాడో చెప్పేశారు. ఆ నాయకుని వీళ్ళ టీవీ స్టూడియోలో, వీళ్ళ పత్రికల్లో ఏకంగా ఊరేసేశారు. వీళ్ళే సర్వోన్నత అన్యాయస్థానాలు. నాకు ఒకటే అనిపించింది, ఈ ఎదవల దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ఇట్లా రాసుకుంటూ వచ్చారు. అవును, కావాలనే అన్న ఎదవలు అని. ఈ ఎదవల దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ డిబేట్లు పెట్టారు. ఈ ఎదవల దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి విచారణ చేస్తూ ఉన్నారు. కర్నూలు బస్సు ప్రమాదం జరిగితే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మద్యం కూడా దానికి కారణమైంది అని చెప్పిన మాటకు కేసులు పెట్టి విచారణలు అని చెప్పి దానికే 19 మంది జీవితాలు బొగ్గిపాలు అయిపోతే ఆవేదనతో, సామాజిక బాధ్యతతో మాట్లాడితే దాని మీద కేసులు, విచారణలు, ఏమి మద్యం రిలేటెడ్ లింక్ ఉందని చెప్పి ఆధారాలు ఏమున్నాయి అని వీళ్ళు ఇక్కడ స్టూడియోలలో విచారణలు చేసి, వీళ్ళ పత్రికా ఆఫీసులలో విచారణలు చేసేసి, వీళ్ళే దోషులను తేల్చేసి వీళ్ళే ఉరి తీసేసుకుంటూ పోయి వీళ్ళన్నీ చేసేసిన తర్వాత అప్పుడు విచారణ స్టార్ట్ అవుతుందా? వాళ్ళ మీద ఈ చట్టాలు, వాళ్ళ మీద ఈ వ్యవస్థలు పనిచేయవా? వాళ్ళకి సపరేట్ చట్టం ఉందా? సపరేట్ రాజ్యాంగం ఉందా? అధికారం అండ ఉందనే కదా ఇంత బరితెగింపు. అధికారం అండ ఉందనే కదా బరితెగింపు. అధికారాన్ని ఎంత విచ్చలవిడిగా ప్రయోగించవచ్చు ఇప్పుడు 15 నెలల నుంచి చూపెడుతున్నారు కదా వీళ్ళు. తర్వాత అధికారం మారిన తర్వాత అప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళకని ఇదే విచ్చలవిడితేనే కనిపిస్తే ఇప్పుడు బరితెగించిన ఎదవలు ఎన్నిసార్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది? ఎవరిచ్చారు హక్కు? డైరెక్ట్గా విచారణలు చేసే హక్కు రావడం, ప్రతి ఒక్కడు అదే మాట్లాడాడు. ఒక సిఐ చనిపోయారు, బాధాకరం. ఒక కేసుతో ముడిపడి ఉంది. ఆ కేసు విచారణ ఫస్ట్ నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. సిబిఐ విచారణ కోరుతూ ఉన్నారు. ఆ సిఐ చనిపోయిన తర్వాత సిట్టింగ్ జడ్జితో విచారణ కోరుతూ ఉన్నారు. కనీసం మినిమం రవ్వంత సెన్స్ లేకుండా, రవ్వంత హ్యుమానిటీ లేకుండా, ఆయనకు ఒక భార్య ఉంటారు, ఆయనకు పిల్లలు ఉంటారు, ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది. ఏ కారణం చేతనో తీవ్ర నిర్ణయం తీసుకున్నారా, లేకుంటే ఎవరైనా ఏమో తెలియదు. ఇంత ఒక మనిషి ఆ విధంగా చనిపోతే దాన్ని తుచ్చ రాజకీయం కోసం వాడేసుకుంటూ ఎంత నీచానికి దిగజారిపోతారు రా బాబు. చట్టాలు, రాజ్యాంగాలు, వ్యవస్థలు కొందరి కోసమే పనిచేస్తాయా? కొందరికి రక్షణగా ఉంటాయా? ఏం మాట్లాడినా ఏదో ఒక రోజు డెఫినెట్లీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చే తీరుతుందిలేండి.